హాయ్ హలో అండి. వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. హలో మై డియర్ కాఫీ లవర్స్. ఈరోజు మీకోసం ఇన్స్టెంట్ కాఫీ చేసి చూపిస్తాను. మనం ఎక్కడైనా టూర్స్కి కానీ ట్రావెల్స్కి కానీ వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట దొరకవు. మనకేమో ఆ టైంకి కాఫీ పడకపోతే ఇరిటేటింగ్గా వస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ని బ్రేక్ చేయడానికి ఈ ఇన్స్టెంట్ కాఫీని మీకు చూపిస్తానికి నేను రెడీ అయిపోయా. చూడటానికి మీరు రెడీ అయిపోండి. ఒక బౌల్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకొని మీకు నచ్చిన బ్రాండ్, మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా సరే కాఫీ పౌడర్ని నేను ఇక్కడ 2 రూపీస్ ప్యాకెట్స్ని 2 తీసుకుంటున్నాను. ఈ షుగర్లో వేసేసుకొని ఈ కాఫీ పౌడర్ అదే స్పూన్స్లో చెప్పాలి అంటే 1/2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని హాట్గా ఉండే వాటర్ని ఈ మిక్సర్లో వేసేసేసి ఒక్కసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి, ఎంతవరకు కలపాలి అంటే ఈ కాఫీ సొల్యూషన్స్లో నుంచి ఫోమ్ అనేది రావాలి. బాగా నురగగా వచ్చే వరకు బాగా బీట్ చేయండి. కలుపుకోవటం కాదు, ఇక్కడ షుగర్ కాఫీ పౌడర్ని బీట్ చేయాలి. చూడండి, ఇలా నురగొచ్చే వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనకి మిల్క్ లేదు, కానీ కాఫీకి మిల్క్ కావాలి కదా, అందుకే ఈ పౌడర్ మనకు కావాలి. ఏంటిది అనుకుంటున్నారా ఆ పౌడర్? అదేనండి మిల్క్ పౌడర్. మనం మిల్క్ని ఎక్కడికి క్యారీ చేయలేము. అలాంటప్పుడు ఈ మిల్క్ పౌడర్ని పక్కన పెట్టేసుకుంటే, మన బ్యాగ్లో పెట్టేసుకుంటే ఈజీగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా కాఫీ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ మిల్క్ పౌడర్ని ఈ కాఫీ సొల్యూషన్లో వేసేసి కాఫీ పౌడర్ ప్లస్ షుగర్, ఈ మిల్క్ పౌడర్ మూడింటిని ఎక్కడ ఉండలేకుండా స్మూతీగా వచ్చే వరకు ఈ మిక్సర్ని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. అంత స్మూత్గా వచ్చే వరకు జస్ట్ ఒక్క 1 మినిట్ టైం పడుతుంది కలుపుకోవడానికి. మొత్తం షుగరు కాఫీని కలుపుకోవడానికి ఒక 1/2 మినిట్, మిల్క్ పౌడర్ వేసినాక ఇంకొక 1/2 మినిట్, మొత్తం 1 మినిట్లో చక్కగా స్మూతీగా వచ్చేస్తుంది. అలా స్మూతీగా వచ్చిన సొల్యూషన్ తీసుకుని ఒక గ్లాస్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇక్కడ కూడా ఒక్కసారి గ్లాస్లో వేసుకున్నాక కలుపుకోండి. మళ్ళీ హాట్ వాటర్ పోసి ఎక్కువసేపు కలిపితే వాటర్ అనేది కూల్ అయిపోతాయి కదా, అందుకని ఇక్కడే ఒక బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న సొల్యూషన్లో పైపింగ్ హాట్గా ఉండే వాటర్ మాత్రమే వేసుకొని బాగా ఇక్కడ కూడా ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఎంత పైపింగ్ హాట్గా ఇలా ఆవిరి రావాలన్నమాట మనం వాటర్ పోస్తున్నప్పుడు కూడా. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. కాఫీ మనం మిల్క్తో చేసుకున్న కాఫీ కన్నా ఇలా మిల్క్ పౌడర్తో చేసుకున్న కాఫీ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి పోసేసుకొని స్పూన్తో తిప్పుకొని ఒక 2 టైమ్స్ తిరగపోసుకోండి అటు ఇటు. ఇలా పోసిన తర్వాత కూడా మనకి ఇలా నురగ రావాలి. నురగ వస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కాఫీకి అనేది. కాఫీ లవర్స్ అసలు కాఫీ తాగకపోతే ఉండలేరు, చాలా ఇరిటేటింగ్ వస్తుంది. అలాంటి టయాల్లో మన దగ్గర ఎక్కడికి వెళ్ళినా, ఆఫీసెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్, ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ పెట్టేసుకుంటే చాలు. ఎక్కడికక్కడ ఈజీగా మనం ఇచ్చాను. మా మేనత్త కొడుకు, మా బావగారు, తను మంచి కాఫీ టీ లవర్ అనమాట. తనకి ఇచ్చి టేస్ట్ చూపించా. ఫస్ట్ టైం ఎలా ఉంది చెప్పండి బావా అని ఇస్తే సూపర్ ఎక్స్ప్రెషన్ పెట్టేసి చాలా బాగుంది, మామూలు టీ కాఫీ కన్నా ఇది చాలా బాగుంది అనేసారు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా